డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం మనందరి బాధ్యత అని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. టూకెరన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పోలీస్ అధికారులకు, సభ్యులకు అభినందనలు తెలియజేశారు. చిన్న చిన్న మంచి అలవాట్లతోనే సమాజంలో పెద్ద మార్పు తీసుకురావచ్చని అన్నారు. డ్రగ్స్ సమస్య కొత్తది కాదని, దేశాన్ని బలహీనపరిచేందుకు శత్రు దేశాలు యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ వ్యాప్తిని ప్రోత్సహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశ బలం యువత అని, వారిని మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చే కుట్రలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చిస్తున్నాయని, ఈ సమస్య లేకుంటే ఆ నిధులను విద్య వంటి అభివృద్ధి రంగాలకు వినియోగించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. రానున్న 2 నుంచి 3 నెలల పాటు జిల్లాలోని అన్ని పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు, ప్రొఫెషనల్ కళాశాలలో విస్తృత స్థాయిలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్ అనే సందేశాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పోలీస్ శాఖలో ఈగల్ బృందం డ్రగ్స్ నియంత్రణ కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. అనంతరం సంతోష్ కుమార్ విద్యార్థులు, యువతతో కలిసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ టూకెరన్ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించి జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రారంభమై రైల్వే కమాన్, పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఎన్టీఆర్ చౌరస్తా, ఆర్ఎంబీ ఆఫీస్, రైల్వే స్టేషన్, జిల్లా ఫైర్ స్టేషన్, పాత కలెక్టర్ గ్రౌండ్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, జిల్లా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఐశ్వర్య, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్లు దర్శన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం వచ్చేది ఈరోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్లో భాగంగా మన నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, నిజామాబాద్ పోలీస్ యొక్క ఆధ్వర్యంలో ఒక టూకెరన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వయా ఎన్టీఆర్ స్టాట్యూ, తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఓల్డ్ కలెక్టరేట్లో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు 2000 మంది దాకా పిల్లలు, తర్వాత మెడికల్ ప్రొఫెషనల్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. దీని యొక్క మెయిన్ ఏంటి అంటే డ్రగ్ అబ్యూస్, డ్రగ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు, డ్రగ్స్ వల్ల అయ్యే దుష్పరిణామాలు, దాని నుంచి మనం ఎట్లా కాపాడుకోవాలనే ఉద్దేశంతో పిల్లలందరికీ చెప్పడం జరిగింది. దాని అందరూ పిల్లలు, తర్వాత వచ్చిన విద్యార్థులు, మెడికల్ ప్రొఫెషనల్ అందరూ ఈ మెసేజ్ తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి, సురక్షిత సమాజాన్ని, మన బంగారు తెలంగాణని నిర్మించడానికి అందరూ సహాయపడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ఈ డ్రగ్స్ గురించి, ఈ డ్రగ్స్ యొక్క దుష్పరిణామాల గురించి అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరూ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, డ్రగ్ కన్సంప్షన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ పోలీస్ కానీ, ఈగల్ టీమ్ కానీ, లేదంటే 1908 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ ఫోన్ చేయండి. దానివల్ల మీరు ఒక వ్యక్తిని, తో పాటు ఒక కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అట్లానే ఈ డ్రగ్స్ని మనం పారిదోలిన వాళ్ళు కూడా అవుతారు. మనం డ్రగ్స్ ఫ్రీ నిజామాబాద్, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అనే ఎయిమ్తో పాటు సాగుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ అచీవ్ అవడానికి అందరి యొక్క సహాయం కావాలని కోరుకుంటున్నాం. सबको आदाब। आज इंटरनेशनल डे अगेंस्ट इलिसिट ट्रैफिकिंग और ड्रग अब्यूज़ के सिलसिले में एक 2 किलोमीटर रन का एक हम लोग किया। इसमें निज़ामाबाद सिक्योरिटी काउंसिल, निज़ामाबाद पुलिस और मेडिकल प्रोफेशनल सारी मिला के एक रन ऑर्गेनाइज किया गया और इसमें सभी लोग तकरीबन 2000 लोग, स्टूडेंट्स हो
या प्रोफेशनल को सभी लोग उसमें पार्टिसिपेट किया। इस सिलसिले में हम लोग एक ही मैसेज सबको पहुंचाना चाह रहे हैं। ड्रग्स की वजह से, नशा की वजह से कितने नौजवान अपना कीमती जो यूथ और लाइफ को खो रहे हैं, उसको अगेंस्ट हम लोग खड़े होना है और साथ साथ हमारा तेलंगाना को और हमारे देश को सबसे आगे रखने का जिम्मेदारी सबके ऊपर है। तो सभी लोग इस जो फाइट है इसमें हमारा साथ दें, हम आप सबका ताउन हमको चाहिए, तभी इस जंग पे हम लोग जीतेंगे। इसी मकसद से एक रैली किया गया और साथ साथ निज़ामाबाद सिक्योरिटी काउंसिल के द्वारा ये पूरा 2-3 महीने पूरा हर स्कूल तक ये मैसेज पहुंचा जाएगा कि ड्रग्स की क्या क्या इम्पैक्ट होती है, उससे हम लोग कैसे बचना है और उससे दूर रहने से हम लोग को क्या क्या फ़ायदा मिलता है, इसके बारे में सब स्कूल्स तक मैसेज पहुंचाया जाएगा। थैंक यू। ఆర్మూరు పట్టణంలోని కొమ్మనారాయణ భవన్ వద్ద సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ డివి కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా డివిజన్ నాయకులు దేవరం సురేష్, కిషన్ రాజేశ్వర్ తదితరులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయం ముందు గల ఎర్ర జెండాను పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిని సైతం ఉద్యమాన్ని కోసమే వదిలి అంకిత భావంతో కృషి చేశారన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి దశకు పోరాడిన వీర యోధులని కొనియాడారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడని, అయినా నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం అంకిత భావంతో చేశాడని అన్నారు. కామ్రేడ్ డివి కృష్ణ స్ఫూర్తిని అందరం పుణికిపుచ్చుకొని బలమైన విప్లవోద్యమం నిర్మించాలని పిలుపునిచ్చారు. టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎమ్ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. వేతనాల పెంపుదలతో పాటు రాజ్యాధికారం కోసం కార్మికులను చైతన్యవంతం చేయడమే అన్న లక్ష్యంగా తను మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ రకంగా నిజామాబాదు నుంచి ప్రారంభమైన బీడీ ఇతర కార్మిక రంగ ఉద్యమాల్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా విస్తరింపజేయడానికి తను ప్లాన్ని రూపొందించి ఆచరించాడు. అందుకనే ఈరోజు లెనిన్ చెప్పినట్లు అయ్యా వేతనాల కోసమో బోనస్ల కోసమో అనేక యూనియన్లు ఉన్నాయి కొట్లాడడానికి, కానీ ఆ ట్రేడ్ యూనియన్లో ఉన్న కార్యకర్తల బాధ్యత యూనియన్లో ఉన్న రాజకీయ విప్లవ రాజకీయాల్ని తర్ఫీదు చేయడం అని లెనిన్ ఏదో చెప్పాడు, తను ఆచరించాడు. కానీ నేటికి కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉన్న ట్రేడ్ యూనియన్లు వేతనాలకే పరిమితమవుతున్నాయి తప్ప రాజ్యాధికారం కోసం చైతన్యాన్ని ప్రదర్శించడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. దాన్ని మనం డివి కిందకు నిజమైన నివాళి అంటే దోపిడీ సమాజ నిర్మాణం కోసం ఉద్యమం నిర్మించడమే, ఆ కార్యకర్తల పటిష్టంగా మనం ముందు తీసుకెళ్లడమే అవుతుందని అన్నకు నిజమైన నివాళని చెప్పేసి గుర్తు చేస్తూ మరోసారి కామ్రేడ్ డివి కృష్ణ. ఆర్మూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిఐ సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన టూకేరా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెలారి రఘు హాజరయ్యారు. ఈ టూకేరన్ కార్యక్రమాన్ని మామిడిపల్లి చౌరస్తాలో సిఐ సత్యనారాయణ గౌడ్ ప్రారంభించారు. మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు టూకేరన్ కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెలారి రఘు మాట్లాడుతూ యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పనులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో డివి కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రేడియో స్టేషన్ ఎదురుగా డివికే నగర్ వద్ద కామ్రేడ్ డివి కృష్ణ స్మారక స్తూపం వద్ద పార్టీ జెండాను రాష్ట్ర సెక్రటరీ సభ్యురాలు రమ ఆవిష్కరించగా పార్టీ శ్రేణులు డివికే స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమల కృష్ణ అధ్యక్షతన న్యూ అంబేద్కర్ భవన్ లో స్మారకోపన్యాసాల కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక సంక్షోభం, ప్రజల సవాళ్లు, దేశంలో పెరుగుతున్న ఫాసిజం, డివికే సిద్ధాంత రాజకీయ కృషి అంశాలపై వక్తలు మాట్లాడారు. ముందుకొస్తున్నటువంటి ఈ తరుణంలో పార్టీకి తీరం లోటు అనేటటువంటిది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఫ్యాసిజాన్ని ఎట్లా ఫ్యాసిజం ఎదుగుతోంది, దాని పట్ల మనం ఎట్లా ఉండాలి అనేటటువంటిది మనం సిద్ధాంతాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన లేకపోవడం అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి లోటుగా నేను భావిస్తున్నాను.
అది వాళ్ళ రాజధానికి సంబంధించి చూస్తే ఇవాళ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ ఒకప్పుడు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో అంతకంటే ముందే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఒక మతోన్మాద భావజాలంతో పెరిగినటువంటి ఆర్ఎస్ఎస్ భావాలను పుణికిపుచ్చుకున్నటువంటి దాంట్లో తయారైనటువంటి ఆ భావజాలంతో పెరిగినటువంటి వ్యక్తి మోడీ. అట్లాంటి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో దాదాపు 2002లో ఒక రైలు దుర్ఘటనని, రైల్లో ఒక కొంతమంది బాంబు పేరు ఏదో చనిపోతే కొంతమంది ఆ ఘటనని ఆసరాగా చేసుకొని వేల్పూర్ మండలం మోతె గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. మోతె గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు మరియు శివాలయం, వెంకటేశ్వర ఆలయాల్లో గంగ నీరు తీసుకువచ్చి దేవతలకు అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొల్ల రమేష్ పాల్గొని మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా అభివృద్ధి చెందాలని గ్రామ దేవతలు కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాధవ నగర్ రైల్వే బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ప్రజల కష్టాలను తీర్చాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు బృందం సభ్యులు పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడడం జరిగింది. రైల్వే బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేసి ప్రయాణికుల సమస్యను పరిష్కరించాలని వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, శంకర్ గౌడ్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్, కొండ గంగాధర్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. విడనాడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, పూర్తి చేయాలి మాధవ్ నగర్ ఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి. మామిడిపల్లి కూడా ఎన్ని సంవత్సరాలు కాంట్రాక్టర్ ఏముందప్పా, నిధులు విడుదల చేస్తే కాంట్రాక్టర్ వేసేస్తాడు. నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 5 సంవత్సరాలకు పైగా ఈరోజు నిర్మాణ దశలోనే ఉండటం మూలంగా వందలాది వాహనాలు, వేలాది మంది ప్రయాణికులు రోజు ప్రయాణించేటువంటి ఈ ప్రధాన రహదారి మీద ప్రజలకి ఇక్కట్లను గురి చేస్తూ అనేక అవస్థలకి ఈరోజు ప్రభుత్వాలు కారణమవుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయటం లేదని కేంద్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు తోసుకొని ఈ 2026 జూన్ 2వ తేదీ వరకు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పూర్తి కాలేదు. గత సంవత్సరంన్నర క్రితమే దీన్ని ప్రారంభోత్సవం చేస్తామని గత ప్రభుత్వాలు చెప్పినాయి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి 2026 జూన్ వరకు పూర్తి చేస్తామని ఆ కాంట్రాక్టర్కి ఒప్పందం చేసుకోవటం జరిగింది. కానీ తీరా సకాలంలో నిధులు విడుదల చేయటం లేదనే పేరుతోటి కాంట్రాక్టరు ఈ పనుల్ని నత్తనడకన కొనసాగించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ద్విచక్ర వాహనదారులు ఈ దారి గుండా పోవాలంటే ఎక్కడ ఈ యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోతాయో అనేటువంటి భయంతో ఈరోజు ప్రయాణం చేసే పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా మోకాలు లోతు గుంతలు ఏర్పడతా ఉన్నాయి. ఈ దారిని
శుభ్రం చేసే పరిస్థితి లేదు, మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. ప్రయాణికుల ప్రాణాలకి ఈరోజు గాలి వదిలేసే పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఈ జిల్లా నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రధానంగా ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ, ఎమ్మెల్సీ ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ కానీ, అట్లాగే ఈ స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెంటనే దీని మీద చర్యలు చేపట్టాలా, ఈ నిర్మాణం వెంటనే పూర్తి అయ్యేటట్టు చూడాలా, ప్రయాణికుల యొక్క బాధల్ని ఇక్కట్లని తీర్చాలని కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. మాక్లూరు మండలం ధర్మూర గ్రామంలో బూత్ లెవెల్ అధికారులతో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించారు. ధర్మూర గ్రామంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంటింటి ఎస్ఐఆర్ చేపడుతున్న బూత్ లెవెల్ ఆఫీసర్లతో మాక్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్రావుతో కలిసి ఓట్ల యొక్క వివరాలను కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అడిగి తెలుసుకుని ప్రతి ఒక్క ఓటును జాగ్రత్తగా స్క్రీనింగ్ చేయమని, ఏ ఒక్క నిజమైన ఓటు కూడా పోవద్దని, దానికి సంబంధించిన విధి విధానాలు తెలుసుకుని కాంగ్రెస్ బిఎల్ఏ ఏజెంట్లకు వివరించారు కోరారు. ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్డు ప్రమాదం జరగకుండా హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 4 స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇటీవల ఏర్పాటు చేసిన బీటీ రోడ్ల నిర్మాణం కారణంగా 4 రోడ్ల కూడళ్ల వద్ద వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడానికి గ్రహించిన కమిటీ శనివారం 4 స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం జరిగిందని హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయాన్ని స్థానిక కౌన్సిలర్ యామద్రి ఖాతా దృష్టికి తీసుకెళ్లగా తను కూడా స్పందించి స్పీడ్ బ్రేకర్ల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందించడంతో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రామోజీ దశరథం, డీకొండ కిషన్, కమిటీ సభ్యులు జగదీశ్వర్ గౌడ్, సురేందర్ గౌడ్, కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు. కారణంగా ఈ జంక్షన్ల వద్ద బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని హౌసింగ్ బోర్డ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు తప్పించి రోజు పిల్లలు బాగా స్పీడ్గా వెళ్ళడం వల్ల ఇక్కడ చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి వాటి నివారణకు కమిటీ ఆలోచించి స్థానిక కౌన్సిలర్తో మాట్లాడి ఈ స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం చేయడం జరిగింది. అలాగే కమిటీ సూచనల మేరకు అందరి అభిప్రాయాన్ని తీసుకొని ఈ జంక్షన్కి శివాజీ చౌక్గా నామకరణం చేయాలని కమిటీ నిర్ణయించింది. కాబట్టి అంటే ఏదో ఒక గుర్తింపు కొరకు, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఏదో ఒక గుర్తింపు ఎక్కడ అంటే ఒక ఇది ఉండాలి. కాబట్టి శివాజీ చౌక్గా నామకరణం చేయడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా ఎక్కడెక్కడంటే వాళ్ళకి నచ్చినట్టు కూడా ఇంకా పేర్లు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అదే దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఏదైనా ఉంటే కూడా ఎవరికన్నా ఇంకా అభిప్రాయాలు ఏమైనా ఉంటే కూడా కమిటీ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూరు పట్టణంలోని పెద్ద బజార్లో సూర్యవంశ ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో మొహరం పండుగను ఘనంగా నిర్వహించారు. ఎన్నో వందల చరిత్ర గల మొహరం పండుగను అందరం కలిసి ఘనంగా జరుపుకున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ మొహరం పండుగ సందర్భంగా ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బెల్లంతో చేసిన మలిముద్రలు సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద బజార్ నుండి జమ్మంజెట్టి గల్లి, కింది బజార్లో గల గోల్బంగ్ల మీదుగా పాత బస్టాండ్ నుండి మళ్లీ బాజినీ దర్గాకు చేరుకుని అక్కడి నుండి మళ్లీ గుట్టపైకి విచ్చేసి భక్తుల సమక్షంలో పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ తిరుమల సుమన్, అజయ్, ప్రమోద్, విజయ్, బబ్లు, రాజేందర్, గణేష్, కిషోర్, పెద్దలు, అరుణ్, కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలో కామ్రేడ్ డివి కృష్ణ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద గల పార్టీ జెండా గద్దె వద్ద కామ్రేడ్ డివికి 4వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి శంకర్, ఎండి ఇర్షద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. అసమానతలు లేనటువంటి సమసమాజం ఏర్పాటై పేద ప్రజల కష్టాలన్నీ పోవాలని కోరుకున్నటువంటి గొప్ప మానవతావాది, ఆయన నిరాడంబర జీవితం గడిపినటువంటి వ్యక్తి. కమ్యూనిస్టు పార్టీని దేశంలో ముందుకు తీసుకుపోవటానికి ఎట్లా పని చేయాలని చెప్పి నేడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన పని విధానం ఉండాలని చెప్పి దేశంలో జరిగినటువంటి అనేక అతివాద పోకడలకు మితవాదానికి వ్యతిరేకంగా ప్రజాపంత మార్గంలో ఈ దేశంలో విప్లవాన్ని తీసుకురావాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు జరుగుతున్నటువంటి భూకంపాలు కావచ్చు, లేకపోతే ప్రకృతిలో జరుగుతున్నటువంటి వానలు కానీ ఎండలు కానీ, విపరీతమైనటువంటి ఎండాకాలంలో వానకాలంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ పర్యావరణం గురించి కూడా ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి. సముద్రాలలో జరుగుతున్నటువంటి వేడికి, అదేవిధంగా మంచు గడ్డలు కరిగిపోయి సముద్ర నీటి మట్టం పెరుగుతుందని చెప్పి వీటన్నిటికీ అంటే ఆయన ఒక రకమైనటువంటి మానవతావాది. ఆ రకమైనటువంటి మనిషి యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకుపోయేందుకు పోరాడాలని చెప్పి అదే నిజమైనటువంటి నివాళి టీవీ కనకని చెప్పి తెలియజేస్తున్నాం.